ఇప్పుడు ఇందులో సాంగ్ ఉంది రాజాది రాజా. ఆ సాంగ్లో మీరు లాయర్లు, డాక్టర్లు, టీచర్లు వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ వాళ్ళని చేసుకుంటే ఈ ప్రాబ్లం, వీళ్ళని చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఆ సాంగ్ లిరిక్ కదా. అవునండి. ఎవరన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేశారా, ఏంటండి మమ్మల్ని అలా కంపేర్ చేశారు ఏంటి అని ఎవరన్నా? అలానే కదండి, ఇప్పుడు దాంట్లో కూడా కామెడీగానే అంటే వీడికి మీరు అదే చెప్తాను కదండి, సినిమాలో అది జనరల్గా ఒక సీక్వెన్స్ వస్తుందండి. వీడు మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళిన తర్వాత వాడికి 10 మంది ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు వరకు అందరికి వీడు రిజెక్ట్ చేయడం తప్ప వీడిని రిజెక్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఫస్ట్ టైంలో ఒక అమ్మాయిని వీడు సెలెక్ట్ చేసుకుని 9 మంది రిజెక్ట్ చేసుకోవాలి అనేటప్పుడు వాడు ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోతాడు, డ్రీమీ విలేజ్ డ్రీమ్లోకి వెళ్ళిపోతుంటాడు. దాంట్లో కూడా మీరు చూసుకుంటే ఈ అమ్మాయి ఏమో డాక్టర్ అంటే కోడి రాసినట్టు ఉంటుంది తన లవ్ లెటర్ అంటే నాకు అర్థం అవుతుంది. అంటే అలాగనే వాళ్ళ ప్రొఫెషన్ మనకి కాబట్టి ఓకే కొట్టుబాదు, ఎందుకంటే కామెడీ అనేది. లాయర్ని చేసుకుంటా అంటే కాదంటే అవునంటే కాదంటే వాదిస్తారు మేడం గారు. టీచర్ అంటే దొంగ చూపులు చూస్తేనే ఒప్పుకోదు, ఇంకేదన్నా ఉంటే టార్చర్ అని. సో ఇది జనరల్గా ఏంటంటే పక్క చూసి రాయకూడదు, మీ పేపర్లో చూసి రాయండి అని టీచర్లు చెప్తుంటారు కదండి. సో వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారండి. సో ఏంటంటే అమ్మో పిల్లల్ని దొంగ తూపులుగా రాస్తేనే ఒప్పుకోదు, నేను ఎప్పుడో గప్పుకుని వేరే అమ్మని చూస్తే నన్ను కొట్టేస్తుంది. సో ఇలాంటిది అండి అది సరదాగా అంటే ఒక క్యారెక్టరైజేషన్. ఎందుకంటే హీరో అన్నవాడు అడుగుతున్నా జనరల్గా ఇవాళ రేపు చిన్న చిన్న పాయింట్స్ని పట్టుకొని కేసులు వేయటం అలాంటివన్నీ చేస్తున్నారు కదా. మీరైతే మిమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే సరదాగా కామెడీగా ఉంటుంది. నేను ఎవరిని కించపరచట్లేదండి, వాళ్ళ ప్రొఫెషన్ని మేము కించపరచట్లేదండి. ఆ అమ్మాయి పాజిటివ్గా చెప్తుంది, హరితేజ్ వచ్చి అమ్మాయిని చేసుకుంటే నీకు ప్లస్ అంటే లేదు ఇది మైనస్ అని చెప్తా. అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దు లాయర్ని చేసుకుంటే రేపైనా తేడా వస్తే నన్ను కేసులో పెడుతుంది, ఇలాంటి భయాలు ఉంటాయి కదా. దాని మీద చేసిన ఫన్నే కానండి ఎవరిని కించపరచాలని మాత్రం ఉద్దేశం కదా.